ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు, చూసారు కదా. ఇదిగోండి. దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ. అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫీజునిసా వ్లాగ్స్. వీడియో అయితే ఎడిట్ చేయలేదు, పడుకున్నాను వీడియో ఎడిట్ చేయకుండానే. నిద్ర వచ్చేసింది, బాగా అలసిపోయినట్టుగా అనిపించి ఇంకా ఫ్లవర్స్ చేస్తూ చేస్తూ అలా పెట్టేసి పడుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ కూడా చేయలేదు, అందుకని పొద్దున్న 5:30కి లెగిసి ఈ వీడియో ఎడిట్ చేసి తర్వాత ఫ్లవర్స్ చేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. చూసేయండి ఒకసారి. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు, చూసారు కదా. ఇదిగోండి, బేగం హజరత్ మహల్, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇంకా పిల్లల కోసం అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మా పిల్లలు ఎలాగున్నారో. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ మీదకి ఎక్కించి అలి అలి అని అయితే చాలా ఫోటోలు తీసుకున్నారు. ఇంకా తర్వాత స్టేజ్ దిగి కిందకు వచ్చి పిల్లలతో అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంకా అలీని అయితే పెద్ద పిల్లలు వచ్చి అసలు వదలట్లేదు, చాలా బాగున్నావు చాలా బాగున్నావు అని. Thank you. My name is Dr. APJ Abdul Kalam. I am studying first class. Bolo. I am President of India. I am President of India. I am told. I am ఇంకా అలీ అయితే స్టేజ్ మీదకి ఎక్కగానే ప్రాక్టీస్ చేసింది మొత్తం మర్చిపోయారు. ఇంకా మా పాప చూడండి అనార్కలి లాగా ఎలా తిరుగుతుందో. ఇంకా అలీ అయితే విగ్ తీసేసి రిలాక్స్ అయిపోయారు. ఇంకా అలీనైతే 10th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ పిల్లలైతే అసలు వదలట్లేదు, ఎంత బాగున్నావు అని. ఇద్దరు చాలా బాగున్నారు అని ఎంతసేపు పట్టుకున్నారు ఇద్దరిని. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే చాలానే అయ్యాయి, మొత్తం షూట్ చేయలేదు. ఇంకా పొద్దున్న 8:30కి అయితే వెళ్ళి 11:30కి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే అన్నం తినేసా, పిల్లలకి కూడా అన్నం పెట్టేశాను. ఇంకా ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఎండు చేప చింత చిగురు కర్రీ అయితే చేసింది మా అమ్మ. కానీ చింత చిగురు కొంచెం ముదురుగా ఉండడం వల్ల నేను ఆకులన్నీ అలాగ ఏరి పెట్టాను. కానీ కూర అయితే చాలా బాగుంది. ఈ కూర నాకు చాలా ఇష్టము, ఈ కర్రీ అంటే. ఇంకా అన్నం తినేసిన తర్వాత అయితే నేను కొంచెంసేపు పడుకున్నాను, మా ఆలియా కూడా పడుకుంది. ఇంకా అలీ అయితే ఆడుకునే ఉన్నారు. ఆయనకేమో అలీకి ఏమంటారు అలసట రాదేమో, అస్సలు ఎంత ఉన్నా ఆడుకునే ఉంటారు. కానీ పడుకుందాం కొంతసేపు అన్నారు. నేను కూడా మధ్యాహ్నం పూట పడుకోను, ఎందుకంటే నాకు హెల్త్ పాడైపోయింది పడుకుంటే, తలనొప్పి వచ్చేసి నీరసంగా ఉంటుంది. ఇంకా నేను అందుకని వ్లాగ్ అయితే మధ్యాహ్నంది తీయలేకపోయాను, పడుకున్నాను కాబట్టి. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి స్నానం చేపించి బయటకు వదిలేసాము, ఆడుకుంటున్నారు. అంతకుముందు చూడండి పిల్లలు మంచం మొత్తం ఏం చేశారో. ఇంకా చూసారు కదా, ఈరోజు మా కర్రీ చాలా బాగుంటుంది. కానీ కొంచెం ఏమంటారు ముదురుగా ఉంది ఆకు, అది ఇంకా లేతది అయితే చాలా బాగుంటుంది కూర, ఇంకా బాగుంటుంది. ఇప్పటికి బాగుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా పిల్లలకి అయితే ఇంకా ఇప్పుడు అన్నం పెట్టేస్తాను. టైం వచ్చి 8:30 అవుతుంది. ఇంకా పిల్లలకి అన్నం పెట్టేస్తాను. అందరూ చెప్పండి పిల్లలు ఎలాగున్నారు, కామెంట్లో చెప్పండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో అయితే చూడండి ప్లీజ్. రోజు మీకు చెప్తున్నా, ఒక అప్డేట్ చెప్తా అని చెప్పడానికి కుదరట్లేదు. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో అయితే ఖచ్చితంగా నేను అప్డేట్ చెప్తా. నా కోసమే, అందరూ నా కోసం ఆలోచించాలి అప్పుడు. ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి. ఇంకా పిల్లలకైతే అన్నం అయితే పెట్టేస్తాను ఫస్ట్. మా నాన్న చూడండి సీరియస్గా పని గురించి మాట్లాడుకుంటున్నారు. గచ్చి దిక్లైంగే కలిగినమ్మ అదే పని గురించి సీరియస్గా మాట్లాడుతున్నారు.
చెప్పాలి కదా, ఎంత తెచ్చాము, ఎంత పోయింది, ఎంత ఉంది, ఎంత కౌంటింగ్ చేసుకునేటప్పుడు తల ప్రాణం తోపు వస్తుంది. ఇవన్నీ లెక్క చూసుకుంటే కానీ మనకి ఎంత వచ్చింది, కూలి పడిందా లేదా, కష్టపడిన ఫలితం ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ మ్యాటర్ చూసుకునేటప్పుడు నాకు 12 అయింది అన్న. రామనేది రోజు చెప్పేది నేను, రాత్రి తిని పండుగ 12 మినిమం. ఇంకా నేను డ్రెస్ కుట్టాను కదా, అది ఎలాగుంది పాపకి? మా అమ్మాయి చిన్నతనంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే చిన్న మా మహాబిదాన్ని చిన్నతనంలో ఎలా చూసాను అలా సేమ్ అలాగే కనపడు. మా అమ్మాయిని చూసుకున్నాను మళ్ళీ. ఇంకా డ్రెస్ అయితే బాగా సూపర్ గా నచ్చింది. రెడీ చేసింది చూసారా మీరు, ఎంత సూపర్ గా రెడీ చేసింది. అసలు చందమామలా ఉంది అలీ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన చెప్పకర్లా, ఏ గెటప్ వేసినా ఆయన కరెక్ట్ గా మ్యాచ్ సూట్ అయిపోతుంది. అట్లా మ్యాచ్ అయిపోయింది ఆయన. రియల్ గా అబ్దుల్ కలాం లాగే ఉన్నాడు. నాకైతే అంత తృప్తిగా కలిగింది. దేవుడి దయ వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆయన చూసి. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మా బాబాకి కమెంట్ లో చెప్పండి అసలు ఎట్లా ఉన్నాడు ఏంటనేది. మాలి షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మా అమ్మాయి చెప్తుంటుంది కదా, నాకు తెలియదు చెప్పడం. ఓకే బాయ్ నాన్న. చూడండి ఎంత గలీజ్గా చేసేసారో మంచం మొత్తము. కురుకురేలు అవి తిని మొత్తం వేశారు. మా చెల్లి కూతురు, నా 2 పిల్లలు, 3 పిల్లలు కలిసి ఇలా చేశారు. ఇంకా ఇదంతా సదరాలి, ఫస్ట్ మొత్తం సదరాలి. ఇదంతా సదిరేసి పిల్లలు ఇంట్లోకి వచ్చేలోపు ఇదంతా సదిరేస్తే మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మొత్తం సదిరేసిన తర్వాత ఈ క్యాప్ అయితే దొరికింది. ఈ క్యాప్ చూడండి నేను పెట్టుకున్నాను. ఇలాంటివి నేను చిన్నప్పుడు ఇలాంటివి పెట్టుకోలేదు కానీ బ్యాచెస్ పెట్టుకునేదాన్ని. ఈ క్యాప్ ఫస్ట్ టైం నేను పెట్టుకున్నా. చూడండి మా అబ్బాయి ఇంకా వేసుకొని ఉన్నారు. ఇక్కడ ఫ్లాగ్ ఈరోజు వేసింది ఇది. ఈరోజు మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు కానీ బయటే ఉన్నారు. బ్లాగ్లో తీయడానికి కుదరలేదు. మిలిటరీ డ్రెస్ అయితే వేసుకున్నారు మళ్ళీ స్నానం చేసి. ఇంకా బాగుందా అలీ నాకు ఇది క్యాప్? Assalamualaikum. My name is Dr. APJ Abdul Kalam. I am a President of India. మా చెల్లి కూతురు ఫోన్ లాగేసుకుంటుంది. ఇదిగోండి గుండేసుకొని. ఇంకా ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఇవన్నీ మడత పెట్టాలి. ఇంకా ఇవన్నీ మడత పెట్టేస్తాను ఫస్ట్. ఇంకా మొత్తం బట్టలు అయితే మడత పెట్టేశాను. చూడండి ఎలా పెట్టాను. ఇదిగోండి. ఇంకా మా పాప చూడండి బట్టల మీద పడుకుంటుంది. నిద్ర వస్తుందా? మధ్యాహ్నం పడుకున్నావుగా అయినా వస్తుందా నిద్ర? అలసిపోయింది బాగా మా పాప అయితే. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే మామిడికాయ పచ్చడి కొంచెం వేయమంటే వేశాను. ఇంకా ఇద్దరికి కలిపి గుడ్డు అట్టు ఒకటేసి ఇద్దరికి సగం సగం అయితే వేశాను. మా అమ్మాయి అయితే గుడ్డట్లో ఇదే నంచుకొని ఇందులో తినేస్తుంది ఖాళీగా అన్నము. ఇంకా మా బాబు అయితే మామిడికాయ పచ్చడి వేసుకున్నారు. ఇంకా ఇళ్ళకైతే అన్నం పెట్టేస్తాను. ఇంకా అలీ అయితే పడుకున్నారు. ఆలియా ఇంకా పడుకోలేదు. తను కూడా పడుకునిద్ది. ఇప్పుడు సతాయిచ్చేస్తుంది, ఏడుస్తుందో ఎందుకో ఏడుస్తుంది. ఇంకా నేనైతే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక చిన్న పాట అయితే పాడుదాం అనుకుంటున్నా. అందరూ వినండి. ఎలా పాడానో చెప్పండి. ఇంకా పాడుతున్నాను, ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోవద్దు. నేను చూసే పాడుతున్నానులేండి. నాకు వచ్చు కొంచెం కొంచెం అక్కడక్కడ రాదు, అందుకని చూసే పాడుతున్నాను. ఇంకా పాడతాను వినండి. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ. వందే మాతరం అంతా మందరం,
వందే మాతరం ఓ అందామందరం. నాకు వచ్చినట్లయితే నేను పాడాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నేను ఇలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పాడడము. నాకు చాలా ఇష్టం ఈ పాట అంటే. స్కూల్లో ఉన్నప్పుడు మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇలాగా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ. అందుకని నాకు స్కూల్ డేస్, ఈరోజు పిల్లల స్కూల్లో మొత్తం చూశాను కాబట్టి నాకు నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చేసాయి. అందుకని పాడాను. ఏమైనా తప్పు ఉంటే మాత్రము ఏమనుకోవద్దు. ఇంకా ఈ పాటతో వ్లాగ్ అయితే ఎండ్ చేసిద్దాము. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఇంకా పూర్తి వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్. Thank you so much for watching. Subscribe. Once again, happy Independence Day.